హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రొద్దున్నే ఎటువంటి హడావుడి లేకుండా ఎక్కువ సమయం కేటాయించకుండా చక్కగా 2 చిన్న కట్టల పాలకూరతో ఎంతో టేస్టీగా మంచి అరోమేటిక్గా పాలకూర రైస్ తయారు చేసి చూపించబోతున్నానండి. లంచ్ బాక్స్లకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ రైస్లోకి మళ్ళీ సపరేట్గా కర్రీ అవసరం లేదు, రైతా అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. చక్కగా హ్యాపీగా ఉట్టి రైసే ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అనమాట. పిల్లలకు చక్కగా నచ్చుతుందండి. మరి చక్కచక్క లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసేద్దామా. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి, 3 స్పూన్ల నూనెను వేడి చేసుకుని ఇలా కొద్ది మొత్తంలో బిర్యానీ దినుసులు చిటపట్లు ఆడించండి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని నూనెలో ఒకసారి బాగా వేపుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇటువంటి మంచి ఫ్లేవర్ఫుల్ రైసుల్లోకి అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా మంచి సువాసన భరితంగా ఉంటుందండి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఇలా చిన్నగా తరిగిన పాలకూరను కూడా వేసుకుని నూనెలో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని పాలకూరను చక్కగా ఉడికించుకోవాలి. చూసారా, పాలకూర చక్కగా ఉడికిపోయింది కదా. ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మసాలాలు చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న 1 గ్లాస్ నార్మల్ రైస్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే మనం అరగంట ముందు నుంచే నానబెట్టుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా వస్తుంది. ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే చూసుకోవచ్చండి. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. ఇప్పుడు తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత చూసారా, ఇలా రైస్ దగ్గర పడిపోయినప్పుడు మంటను సిమ్లోకి మార్చుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా రైస్ చక్కగా ఉడికిపోతుంది. మీరు ఈ పాలకూర రైస్ని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. చక్కగా ఒక విజిల్ రానిచ్చేస్తే సరిపోతుంది. అంతేనండి, మన ఎంతో టేస్టీగా పాలకూర రైస్ చక్కగా రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.